సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్. విషయం ఏంటంటే ఈ రీసెంట్గా ఏదైతే ఇష్యూ అయిందో వెస్ట్ బెంగాల్లో దాన్ని చూస్తుంటే ఇట్స్ లైక్ ఇమోషనల్లీ చాలా డిస్టర్బింగ్. ఒక దుక్కు యాంగరు, బాధ, కోపము, ఇట్లా ద్వేషము, ఇవన్నీ ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. సిచ్యువేషన్స్ చూస్తూ వీడియోస్ చేయలేకపోయినా, ఆనెస్ట్గా చెప్తున్నా. బట్ రైట్ నౌ లెట్స్ డిస్కస్ అసలు ఏమైంది వెస్ట్ బెంగాల్ ఇష్యూ అండ్ ఇలాంటి పరిస్థితులు క్రియేట్ కావడానికి రీజన్ ఏంది. అండ్ నాట్ జస్ట్ చంద్రదాస్, అతని తర్వాత మల్టిపుల్ ఉమెన్ ఓపెన్ గా రేప్ చేయబడ్డారు, అటాక్ చేయబడ్డారు. అండ్ అదే కాదు, ఒక 7 months ఓల్డ్ బేబీ కూడా ఓపెన్ గా కాల్ చేశారు. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అవి చూస్తుంటున్నా ఇట్లా ఒక రాక్షసతత్వం అనే ఫీలింగ్ వస్తుంది. దాని గురించి కొంచెం ఓపెన్ గా డిస్కస్ చేద్దాం అండ్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఈ బంగ్లాదేశ్ హిందూస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ చెప్తా. ఇన్సిడెంట్స్ చెప్పి దాని తర్వాత స్టోరీ చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడు. ఫస్ట్ ఇన్సిడెంట్, ఉస్మాన్ హైదీ. ఈయన ఒక యూత్ లీడర్ అనమాట బంగ్లాదేశ్లో. ఈ యూత్ లీడరు చిన్న పోరాడైతే ఈయన ఏం చేసిందంటే పబ్లిక్ని అలా ఓట్ బ్యాంక్ని గెలుచుకుందాం అని చెప్పి ఇండియాకు ఆపోజిట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాంపెయిన్ నడిపించిండు. యాంటీ ఇండియా క్యాంపెయిన్ నడిపించిండు బంగ్లాదేశ్లో. యాంటీ ఇండియా క్యాంపెయిన్స్ నడిపించి ఇండియాకి వార్నింగ్స్ ఇవ్వడము. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఇండియా 7 sisters ఉంది కదా, మిజోరాం, ఇక్కడ 7 places ఉన్నాయి కదా. ఆ 7 placesని ఇండియా బాటిల్ నెక్ అనమాట, చికెన్ నెక్ కట్ చేసి మొత్తం 7 sistersని కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ తయారు చేస్తారంట. అంటే ఒకప్పుడు 1971లో ఇచ్చిన బంగ్లాదేశ్ సరిపోతులు అని చెప్పి ఇప్పుడు 7 states కట్ చేసి గ్రేటర్ బంగ్లాదేశ్ తయారు చేస్తాం అంటున్నారు. ఆ కైండ్ ఆఫ్ ధమ్కీలు, ఆ కైండ్ ఆఫ్ యాంటీ ఇండియా క్యాంపెయిన్స్ నడిపారు ఆ ఉస్మాన్ హైదీ అనేటోడు. వాడు యాంటీ ఇండియన్ స్లోగన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి రిగార్డింగ్ ది సెలక్షన్స్ అని చెప్పేసి పబ్లిక్ అందరు చూస్తున్నారు. అండ్ నుండి సడన్లీ December 12th కొంత అన్నోన్ పీపుల్ వాడిని లేపేస్తారు ఓపెన్ గా. రిక్షాలో పోతుంటే గన్ షాట్లు కొట్టి లేపేస్తారు. చనిపోయింది. ఇప్పుడు మొత్తం బంగ్లాదేశ్ కి లేక ఒక యూత్ లీడర్ దొరికిండు. అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో రాడికల్ ఇస్లాం ఫాలో అయ్యే పీపుల్, వాళ్ళకి హేట్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని గెలుచుకునే పద్ధతి అది మన హైదరాబాద్ లో కూడా చూస్తాం. సేమ్ థింగ్ అక్కడ కూడా రిపీట్ అవుతుంది. హేట్ స్పీచ్లు అగేన్స్ట్ ఇండియా ఇచ్చి వాడు ఆ ఓట్ బ్యాంక్ ని కలెక్ట్ చేసుకుని, ఆ పీపుల్ ని కలెక్ట్ చేసుకుని సడన్ గా వాళ్ళ లీడర్ ని లేపేసరికి ఇండియానే లేపింది అని చెప్పి యాంటీ ఇండియా థింగ్స్ స్టార్ట్ చేశారు. అది స్లోగా యాంటీ ఇండియా నుంచి యాంటీ హిందూ థింగ్లకు మారిపోయింది. అక్కడ రాడికల్ ఇస్లామిక్ పీపుల్ ఎంత బ్లైండెడ్ అయిపోయారు అంటే చాలా ఘోరంగా అత్యాచారాలు చేశారు హిందూస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాయిలెన్స్ పిక్చర్స్ చూపిస్తే యూట్యూబ్ మళ్ళీ స్ట్రైక్ చేస్తుంది. జస్ట్ నీకు చెప్తుంటా పిక్చర్స్ తోటి. మోహన్ చంద్రదాస్ ఇతను లిటరలీ ఏం అనలేడు యాక్చువల్ గా, ఇస్లాం గురించి ప్రాపర్టీ గురించి ఏం అనలేడు. బట్ ఈయన ఎక్కడైతే వర్క్ చేస్తుండేనో ఆ సో కాల్డ్ కంపెనీ, ఆ కంపెనీలో ఒక ముస్లిం పర్సన్ తోటి ఒక ఆర్గ్యుమెంట్ అయింది, చిన్న గొడవ అది. ఆ గొడవలో కూడా ఈయన ఏం అనలేడు, మీ దాంట్లో ఇట్లా మీ దాంట్లో అట్లా అని ఏం అనలేడు అసలు. బట్ ఆ ఎంప్లాయీ ఎవడైతే ఉన్నాడో ముస్లిం పర్సన్, ఈ ప్రొటెస్ట్లు అయ్యే టైంలో ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్లి ఇగో ఈ పర్సన్ ఇట్లా అన్నాడు, ఈ పర్సన్ అతను ఇట్లా మాట్లాడిండు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ ఇతన్ని ఒక టార్గెట్ లా చేశాడు అనమాట. ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ వీడు నిజంగా అనున్నాడు, వీడు హిందూ అని చెప్పి వీళ్ళందరూ వీని కలిపి తీసుకెళ్లారు కొట్టడానికి, చంపడానికి. ఎంత ఘోరంగా చంపిర్రు అంటే అతన్ని కొట్టి 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 చంపేసి బట్టలు ఊడదీసి రోడ్డు మీద డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్లి రోడ్డు మధ్యలో ఒక చెట్టు ఉంటే చెట్టుకి హ్యాంగ్ చేసి చెట్టుకి కాలు కట్టేసి చనిపోయిన బాడీని కూడా కొట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనుకుంటూ బాడీని కాల్చేసారు. చాలా ఘోరమైన చావు. ఆ విజువల్స్ చూస్తేనే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే కాదు, ఒక పార్టీ లీడర్ కూతురు, చిన్న కూతురు, 7 months ఓల్డ్ కూతురు, ఆ పొలిటీషియన్ లీడర్ ఇల్లుని తలగబెట్టిర్రు, అలా ఫ్యామిలీ మెంబర్స్ ని తలగబెట్టిర్రు. దాంట్లో ఈ 7 months ఓల్డ్ పాప బతుకుండగానే మంటలలో వేసేసారు. 7 months. అలా మైండ్లలో ఎంత క్రూరత్వం ఉంది చూడును. అండ్ ఒకటే కాదు, ఓపెన్ గా హిందూస్ ఎక్కడ ఓపెన్ గా దొరికిర్రు ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి అక్కడ వాళ్ళ మీద అటాక్ చేసారు. అండ్ నాట్ జస్ట్ మెన్, ఎస్పెషల్లీ హిందూ ఉమెన్ ని కట్టెలు తీసుకొని కొట్టడము, ఓపెన్ గా రేప్ చేసారు. ఓపెన్ గా ఆ వీడియోస్ బయట పడలేవు, బ్లర్ అవుట్ చేసేసి కట్ చేసేసింది ఇన్స్టాగ్రామ్. ఇట్లా సేవ్ చేసుకుందాం అనే టైంకి వీడియో ఎగిరిపోయింది. అండ్ బంగ్లాదేశ్ లో మేము కొత్త కాదు, బంగ్లాదేశ్ లో ఉమెన్ ని ఎంత ఆబ్జెక్టిఫై గా చేసి ఎంత గలీజ్ గా ట్రీట్ చేస్తారో ఈ లెఫ్ట్ లాబీ కానీ ఇప్పుడు చిన్మయ శ్రీపద కానీ వీటి మీద మాట్లాడదు ఎప్పుడు. జస్ట్ ఒక వీడియో ప్లే చేస్తా. బంగ్లాదేశ్ లో ఆటోలో ఒక లేడీ వెళ్తుంటుంది జస్ట్ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని, మళ్ళీ అది ఒక డీసెంట్ డ్రెస్, బాడీ కార్నర్స్ కట్ వేసుకొని వెళ్ళట్లేదు, జస్ట్ ఒక డీసెంట్ డ్రెస్ వేసుకొని వెళ్తుంటే ఆ ఆటో డ్రైవర్ గారు ఆ అమ్మాయిని తీసుకెళ్తుంటే చుట్టుముట్టు ఒక 8-10 మంది కూడి ఆ అమ్మాయిని తంతూ ఉంటారు జస్ట్ బికాస్ ఆఫ్ అ డ్రెస్. అండ్ ఇవే కావు, చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ లో ఇట్లా అవుతుంది హిందూస్ తోటి అని చెప్పినా సరే ఈ షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయేటప్పుడు ముస్లిమ్స్, రాడికల్ ఇస్లాం ఫాలో అయ్యే పీపుల్ తో పాటు
హిందూస్ కూడా ఉండే ఒక అమ్మాయి, ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను ఒక హిందూ ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను. షీ వాస్ లైక్ బంగ్లాదేశ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, షేక్ హసీనాని పంపించేసినాము, నౌ బంగ్లాదేశ్ విల్ గ్రో, డెవలప్ అవుతుంది, అండ్ మీరైతే ప్రాపగండా స్ప్రెడ్ చేస్తుర్రో లవ్ జిహాద్ అని చెప్పేసి, హిందూస్ ఆర్ నాట్ సేఫ్ అని చెప్పేసి, ఇవన్నీ నమ్మద్దు, ఫ్రీ పాలస్తీన్ అని చెప్పి ఒక హిందూ అమ్మాయి తన చుట్టూ అయ్యే థింగ్స్ చూసి కూడా అది నిజం కాదు, అబద్ధము, ఒక డిలూజన్ లో బతికింది. బట్ అదే అమ్మాయి ఎక్కడైతే బతుకుతుందో బంగ్లాదేశ్ లో, ఆ అమ్మాయి ఇంటి పక్కన వేరే హిందూస్ ఇల్లులు కాల్చేసారు, ఓపెన్ గా చంపేసారు, ఆ అమ్మాయి ఇల్లు కూడా కాల్చేసినాక ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తుంది, ఎస్ హిందూస్ మీద అటాక్ చేస్తారు బంగ్లాదేశ్ లో, మమ్మల్ని కాపాడండి, హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అని చెప్పి అప్పుడు నమ్మింది ఆ అమ్మాయి. అప్పటి వరకు పబ్లిక్ ఎంత చెప్పినా, ఎన్ని వీడియోలు వచ్చినా నమ్మలేదు, ఓపెన్ గా వాళ్ళకి సపోర్ట్ చేసింది. వాళ్ళ దృష్టిలో యు ఆర్ జస్ట్ ఏ కాఫిర్, నేను కొట్టినా చంపినా నీతో ఏం చేసినా ఎవడొచ్చి క్వశ్చన్ అడగడు. వాళ్ళ మైండ్ సెట్ లో అంటే ఇస్లాం ఫాలో అయ్యేటోడే మనిషి, వేరే ఏ మతం వాడైనా సరే వాడి హ్యూమన్ లైఫ్ బతకట్లేదు, వాడు బుడద బతుకుతున్నాడు, వాడి లైఫ్ కి వాల్యూ లేదు, అలాంటి మైండ్ సెట్ అనమాట ఈ రాడికల్ ఇస్లాం ఫాలో అయ్యేటోడు. ఇదే కాదు, ఓపెన్ గా కర్ణాటకలో లీడర్, ఐ థింక్ ఈజ్ ఏ కార్పొరేటర్, ఆయన కూతురు లవ్ జిహాద్ కి బలయ్యి వాడొచ్చి ఆ అమ్మాయిని మర్డర్ చేసిపోయిండు. అప్పుడు మొత్తుకున్నాడు కాంగ్రెస్ లీడర్, అరే నిజంగానే లవ్ జిహాద్ అవుతుందిరా, మాట్లాడురా దీని మీద అంటే ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడలేడు ఆయనకి మద్దతుగా. ఎందుకంటే మాట్లాడితే ఓట్ బ్యాంక్ అప్సెట్ అవుతుంది, ఓట్ బ్యాంక్ అప్సెట్ అయితే గెలువరి, ఓట్ బ్యాంక్ కోసం ఓట్ల కోసం పిల్లల్ని చంపుకునే రకం ఇది, అర్థమైందా? అందరూ ఏమనుకుంటారు, బీజేపీ అయినా సరే రైట్ వింగ్ అయినా సరే ప్రాపగండా స్ప్రెడ్ చేస్తుంది, హేటెడ్ స్ప్రెడ్ చేస్తుంది. కాదురా, ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అయినట్టు, ఈ కర్ణాటక లీడర్ విషయంలో అయినట్టు, ఆ థింగ్ మీతోటి అయితే గానీ మీరు రియలైజ్ గారు. బీజేపీకి పెద్ద ప్రాపగండా స్ప్రెడ్ చేసే అవసరం లేదు, ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్, అయ్యిందో అవుతుందో అదే చూపిస్తుంది రియాలిటీలా. బీజేపీ రాకముందు ఏ మీడియా ఇవి చూపెట్టలేదు మీకు, మరి ఇలాంటి థింగ్స్ అవుతున్నాయా అని చెప్పి ఏ మీడియా నీకు చూపెట్టలేదు. బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ఇలాంటి ఇష్యూస్ ని హైలైట్ చేసి చూపిస్తుంది, ఇగో రాబాయ్ ఇది అయ్యింది నిజంగా చూడు, నార్మల్ పీపుల్, సో దట్ యూ గైస్ రియలైజ్. ఇప్పుడు మీరు చూడొచ్చు, బేసిక్ గా బీజేపీ వచ్చినాకనే కదా మల్టిపుల్ మూవీస్, బెంగాల్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పబ్లిక్ కి రియాలిటీ చూపిస్తుంది, అర్థం చూపిస్తుంది. బీజేపీ ఏం ప్రాపగండా స్ప్రెడ్ చేస్తలేదు, అది స్లోలీ ఆర్ స్టడీలీ ఈ అమ్మాయి విషయంలో అయినట్టు, ఆర్ఎల్సీ కర్ణాటక కాంగ్రెస్ లీడర్ విషయంలో అయినట్టు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళతో అయ్యే వరకు వాళ్ళు రియలైజ్ గారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని మాట్లాడదాం, ఇప్పుడు యాక్చువల్ స్టోరీ గురించి మాట్లాడదాం. కాలో షేక్ హసీనాని ఆమె గవర్నమెంట్ పడేసిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్ డైరెక్షన్ లెస్ అయిపోయారు. రాజు లేని రాజ్యం పెట్టుకుంటుంది ఆ టైప్ లో, పీపుల్ ఆర్ మైండ్ లెస్, డైరెక్షన్ లెస్, ఎవరికి ఏం అర్థం కాదు. అండ్ ఇలాంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పలానా స్టేట్ లో ఎవరికి నచ్చింది అది చేసుకుంటాడు, ఎవరికి నచ్చిందంటే అడ్డు అదుపు ఉండదు అనమాట, ఆ టైప్ లో తయారైంది. అండ్ అక్కడ ఈ షేక్ హసీనా గవర్నమెంట్ తర్వాత వేరే ఏ పొలిటికల్ పార్టీకి క్రెడిబిలిటీ లేదు, పబ్లిక్ అలా నమ్మి అలా ఓట్లు వేసేటట్టు లేదు. సో పబ్లిక్ మొత్తం ఫుల్ డైవర్టెడ్ ఉన్నాడు, ఎవరినైనా ఈజీగా మ్యానిపులేట్ చేసే టైంలో ఈ ఉస్మాన్ హైదీ అనేటోడు బయటికి వెళ్ళాడు, ఒక యూత్ లీడర్, జస్ట్ ఒక నార్మల్ కాలేజ్ యూత్ లీడర్ వాడు బయటికి వెళ్ళి ఇప్పుడు పబ్లిక్ సెంటిమెంట్స్ క్యాచ్ చేయాలి. ఎట్లా క్యాచ్ చేస్తాడు? ఏదైనా ఒక ల్యాండ్ ఇష్యూ, సెంటిమెంట్ ఇష్యూ క్రియేట్ చేయాలి. ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేసిండు. ఏంది అది? నార్త్ ఈస్ట్ లో ఏవైతే 7 సిస్టర్స్ అని మనం బిలీవ్ చేస్తామో ఆ 7 ల్యాండ్స్ ని మిజోరాం, త్రిపుర, ఓకే, ఈ ల్యాండ్ ఇండియా నుంచి కట్ చేస్తారంట. కట్ చేసి దాన్ని గ్రేటర్ బంగ్లాదేశ్ చేస్తారంట. ఈ ప్రాపగండా ఫుల్ ఫ్లెడ్జ్ గా నడిపిస్తున్నాడు, యూత్ ని మొత్తం యాంగర్ కి గురి చేస్తున్నాడు. అండ్ యాంటీ ఇండియన్ స్టేట్మెంట్లు చాలా వదిలిన తర్వాత December 12th వాళ్ళు లేపేస్తారు, ఎవరో అన్నోన్ పీపుల్ లేపేసిన తర్వాత మళ్ళా కొన్న పీపుల్ ఫుల్ డిస్టర్బ్ అయిపోయి చేసిన ఇన్సిడెంట్స్ ఈ ఇన్సిడెంట్స్. చంద్రదాస్, ఆ 7 months ఓల్డ్ బేబీ ఓపెన్ గా అమ్మాయిలను రేప్ చేయడము, ఇవన్నీ అయిన తర్వాత. అండ్ ఈ విషయం ఎంత ఘోరంగా, ఎంత హర్టింగ్ అయింది, ఎంత డిస్టర్బ్ చేసింది ఇండియాని అంటే, అర్నబ్ గోస్వామి, ప్రియాంక గాంధీ అసంటిది ఓపెన్ గా అన్నారు, అరే మీరు మాట్లాడరా దీనికోసం. అర్నబ్ గోస్వామి అయితే లెట్ దెమ్ కమ్, మనం తీసుకుందాం మన హిందూస్ ని మన దాంట్లోకి, ఎందుకు వాళ్ళక్కడ ఉండి టార్చర్ అనుభవించాలి, తీసుకోరి వాళ్ళని చెప్పేసి అర్నబ్ గోస్వామి. बांग्लादेश के हिंदुओं के लिए ज्यादा चिंता है. అండ్ ప్రియాంక గాంధీ కూడా ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మాట్లాడాలి బంగ్లాదేశ్ హిందూస్ కోసం అని చెప్పి అంటే, కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అమిత్ షా ఒక మీటింగ్ పెట్టిండు. పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మైనారిటీలో ఎవరైతే ఉన్నారో హిందూస్, వాళ్ళ కోసం మేము గేట్ ఓపెన్ చేస్తున్నాం, మీరు రండి, మేము ఇక్కడ చూసుకుంటాం మిమ్మల్ని అని. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ అనిపిస్తుంది కదా బంగ్లాదేశ్ హిందూస్ కోసం, పాకిస్తాన్ హిందూస్ కోసం. బట్ బంగ్లాదేశ్ ఎంత బేకార్ కంట్రీ అంటే 1971 లా మనం హెల్ప్ చేసినాం దానికి 10 million rupees ఇచ్చి, అది క్రైసిస్ లో ఉన్నప్పుడు. అండ్ అదే కాదు, వార్ అయిన తర్వాత కూడా 2007 లో అప్పుడు కూడా హెల్ప్ చేసినాం, రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినాం. 2015 లో కూడా $2 billion క్రెడిట్ అండ్ $5 billion ఇన్వెస్ట్మెంట్ డీలింగ్ అయినాయి. అండ్ రీసెంట్ గా 2023 నుంచి 2024 వరకు 130 కోట్ల రూపాయలు బంగ్లాదేశ్ కి ఇస్తాం, అలోకేట్ చేస్తాం అని కూడా మాట్లాడుకున్నారు. బట్
ఇన్నిసార్లు బంగ్లాదేశ్కి మనం హెల్ప్ చేసినాం, వాళ్ళు ఎప్పుడూ కానీ ఇండియాతో ద్రోహమే చేసేది తప్ప వాళ్ళకి మంచితనం అస్సలు పనికి రాదు. అండ్ ఇవన్నీ ఎందుకు అవుతుంది తెలుసా? ఇవన్నీ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తే ఇవన్నీ ఎందుకు అవుతుంది తెలుసా? బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోయారంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ బంగ్లాదేశ్. నువ్వు చూసుకో, బంగ్లాదేశ్కి అటాచ్డ్ స్టేట్స్ ఏమున్నాయి? దగ్గర ఉన్న స్టేట్స్ వెస్ట్ బెంగాల్, అస్సాం. ఈ 2 స్టేట్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా అపోజ్ అవుతుంది. కోట్ల మంది, లక్షలు కూడా కాదు, కోట్ల మంది. అదేగా తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఈ బంగ్లాదేశీ పీపుల్ నే రీసెంట్ గా మమతా బెనర్జీ ఎస్ఐఆర్ నడిపేటప్పుడు 58 లక్షలు జస్ట్ వెస్ట్ బెంగాల్ ఏరియాలోనే 58 లక్షలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఆ మమతా బెనర్జీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి, వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాంకి, అస్సాం నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి తెలంగాణకి సప్లై చేస్తుంది. సప్లై మళ్ళీ బంగ్లాదేశీ పీపుల్ ని సప్లై చేస్తే వీళ్ళకేం లాభం అంటే ఓట్ బ్యాంక్, క్లియర్ కట్ ఓట్ బ్యాంక్. ఇలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని తీసుకొచ్చి ఏం ప్రామిస్ చేస్తారు? మేము నీకు తినడానికి, ఉండడానికి ఇల్లు ఇస్తాము, మీకు స్కీమ్లు ఇస్తాము, మీరు చేయాల్సిన పని ఏం లేదు. 5 years ఒకసారి రావాలి, మా లెఫ్ట్ వింగ్ కి ఓట్లు వేయాలి, మళ్ళీ మీ పని మీరు చేసుకోరు అని లక్షలు, కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తీసుకొచ్చి వాళ్ళకి స్పాట్ లో ఆధార్ కార్డులు, నేషనల్ కార్డులు క్రియేట్ చేసి వాళ్ళొక సిటిజన్ లెక్క పెట్టి యాక్చువల్ ఇండియన్స్ కి అందాల్సిన స్కీములు, బెనిఫిట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మేపుతారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేపి వాళ్ళతో ప్రతి 5 years ఒకసారి ఓట్లు వేయించుకొని గెలుస్తారు. అదే కానీ నడిచేది. ఈ లెఫ్ట్ వింగ్ వల్లనే ఇంత మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు. పోనీ ఇప్పుడు రైట్ వింగ్ ఏం చేస్తుంది మళ్ళీ బీజేపీ? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా బీజేపీకి. ఓకే, ఈ ఎస్ఐఆర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది నువ్వు కరెక్ట్, నువ్వు ఎలక్షన్స్ టైంకి, ఎలక్షన్స్ కి ఫ్యూ మంత్స్ ముందు యూజ్ చేసుకుంటున్నావు, బరాబర్, అది నీ రైట్. నువ్వు ఆడాల్సిన పొలిటికల్ గేమ్ సామ దామ దండబేది ఏదైనా చెయ్యి. బట్ నువ్వు గెలవాలనుకుంటున్నావు, నువ్వు గెలుస్తున్నావు, నువ్వు వాడుకుంటున్నావు ఆ సో కాల్డ్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ని. బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు జస్ట్ ఎలక్షన్స్ ఉంటేనే చేస్తావా ఈ పని? నార్మల్ టైంలో చేయాల్సిన నీ రెస్పాన్సిబిలిటీ కాదా? తెలంగాణలో 3 ఏళ్ల తర్వాత వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్. లేదు నువ్వు ఇప్పుడు జేపీ, నిజంగా హిందూ లైఫ్స్ నీకు మ్యాటర్ అవుతాయి అంటే నువ్వు ఇప్పుడు జేపీ, ఎస్ఐఆర్ జేపీ. ఎలక్షన్స్ కి కరెక్ట్ ముందు కాదు, నార్మల్ టైంలో జేపీ. నీకు లక్షలు కోట్లు దొరకకపోతే చెప్పు తెలంగాణలో కూడా. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ధైర్యం కూడా అదే. ఆల్రెడీ కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇండియా చుట్టుముట్టు బార్డర్స్ వల్ల కరెక్టింగ్ పార్ట్స్ లో సెటిల్ అయిపోయారు. ఇండియా లీనియంట్ ఉంది, నెగ్లిజెన్స్ చూపెట్టింది, బంగ్లాదేశీ పీపుల్ హెల్ప్ తీసుకుంది ఎలక్షన్స్ గెలవడానికి. అందుకు బంగ్లాదేశ్ పీపుల్ ధైర్యం ఎక్కువైపోయింది. అరే ఇండియానా, అరే మేము ఎప్పుడంటే అప్పుడు రావచ్చు పోవచ్చు, మా అత్తగారి ఇల్లు లేక అని చెప్పి గింత ఉంటది అది ఇండియా ముంగట. వాళ్ళు ధమ్కిస్తారు ఇండియాకి, ఇండియాని ముక్కలు చేస్తాము, 7 sisters ని అలాగ్ చేస్తాము. వాళ్ళెంత, వాళ్ళ అవకాశం ఎంత? తప్పు గవర్నమెంట్దే. మన లెఫ్ట్ వింగ్ ది కూడా అంతే తప్పు ఉంది, మన రైట్ వింగ్ ది కూడా అంతే తప్పు ఉంది. వీళ్ళేమో ఇలా ఓట్ బ్యాంక్ ని పెంచుకోవడానికి లక్షలు కోట్ల మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇండియాలో, ఈ రైట్ వింగ్ ఏమో అలాగ అవసరం పడ్డప్పుడు, వాళ్ళ ఎలక్షన్స్ టైంలో ఉన్నప్పుడు ఆ టైంలోనే ఎస్ఐఆర్ నడిపిస్తారు. నార్మల్ టైమ్స్ లో అవసరం లేదు. బతకని, ఎంతమంది బతుకుతా అంతమంది బతకని. అదే జర సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రైట్ వింగ్ కి ఓపెన్ గా అంటున్న బీజేపీకి మీకు జీల్ లేదు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని కుదిరినంత తొందరగా తీసుకు బయట పంపించేసాలని. నేపాల్ కామన్ పీపుల్ వాళ్ళు అంటారు, మా హిందూ బ్రదర్ ని బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి అయితే చేసిర్రో మీరు, మేము మా నేపాల్ లో బతికే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోనే అదే చేస్తాం. వాళ్ళ బ్లడ్ బాయిల్ అయ్యేంత ఈ ఇండియా హిందూస్ బ్లడ్ ఆరెల్స్ రైట్ వింగ్ బ్లడ్ బాయిల్ అయితే లేదు. నేపాల్ ఎంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది తెలుసా? అక్కడ ఉన్న కామన్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్ అన్నారు, ఇండియన్ గవర్నమెంట్ మీరు మీ ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆపాలంటే మీరు ఫస్ట్ నేపాల్ గవర్నమెంట్ ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క టెర్రరిస్ట్ నా కొడుకు పాకిస్తాన్ నుంచి స్లోగా నేపాల్కి వచ్చి నేపాల్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతాడు. నేపాల్ పీపుల్ ఓపెన్ గా చెప్పారు ఈ మ్యాటర్. బట్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా రైట్ వింగ్, బీజేపీ రూలింగ్ పార్టీ ఈ థింగ్స్ మీద? చాలా స్లోగా కానీ సావని హిందూస్ పబ్లిక్ ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ మనకేంది? మనం కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో దిగుదాము, దిగి ఎస్ఐఆర్ లాంటి ఎక్సైజ్ యూజ్ చేసుకొని ముంగటలో ఓట్ బ్యాంక్ చెడగొడదాం. అప్పటి వరకు మనకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మీరు రూలింగ్ లో రాబట్టి 15 years అవుతుంది. ఇప్పుడు 15 years లో నువ్వు కట్టించింది ఒక రామ మందిరం, మిగతా ఏం చేసాము నాకు చెప్పు జరా. డెవలప్మెంట్, కంట్రీస్, ఇన్వెస్ట్మెంట్ అవి అంటే అవన్నీ ప్రతి ఒక్క గవర్నమెంట్ అది బేసిక్ గా చేయాల్సిన పని. సరే నేషనల్ సెక్యూరిటీ మీద కూడా పని చేసినా సరే ఒప్పుకుందాం. మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద యాక్షన్ తీసి పంపించడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే మీకు మనుషులు వచ్చే వరకు మీరు రియాక్ట్ కారు, లేకపోతే మీకు అవసరం ఉన్నప్పుడు మీ ఎలక్షన్స్ టైంలో మీరు రియాక్ట్ అవుతారు. అంతేనా? ఈ ఓపెన్ క్వశ్చన్ బీజేపీకి అధ్వానం అనిపిస్తుంది నాకు. అండ్ దీంట్లో తప్పు కూడా మన హిందూస్దే. యూనిటీ లేదు కొడుకులకి, ఇంకా కులాల పేరు మీద కొట్లాడుకుంటారు పిచ్చి బాడకోరు. అరే కులం చూసి చంపుతలేరాడా? హిందూ అంటే కథం చంపుతున్నారు. మారూరు రాజరా, మారూరి కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమైపోయారు ఇండియాలో. వాళ్ళని బయటికి పంపించే వరకు మనం రిస్క్ లోనే ఉంటాం. వాళ్ళని బయటికి పంపించిన ప్రతిసారి మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చుకుంటారు లెఫ్ట్ వింగ్. దీనికి ఒక పక్క
సొల్యూషన్ తీసుకురావాలి రైట్ వింగ్. మిమ్మల్ని రూలింగ్ లో కూర్చోబెట్టినందుకు ఒకవేళ తీసుకురాకపోతే మీరు జస్ట్ హిందూ సెంటిమెంట్స్, హిందూ ఫీలింగ్స్ యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఓపెన్ అంతే, మరి మీనింగ్ ఏమొస్తుంది మరి అంతే కదా అది. సో ఇది గైస్, hope you guys like this video. వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.